మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడు ప్రతి క్షణం మనల్ని ఎలా చూస్తున్నాడు అనే విషయానికి చాలా గంభీరమైనది, ఆధ్యాత్మికంగా లోతుగా అనుసంధానమై ఉంటుంది. దీని అర్థాన్ని తెలుగులో సరళంగా ఇలా వివరించవచ్చు. ప్రతి క్షణం భగవంతుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? భగవంతుడు అన్నివేళలా, అన్ని ప్రదేశాల్లో ఉండే సాక్షిగా ఉండేవాడు. ఆయన్ను సర్వవ్యాపి, ఎక్కడికైనా వ్యాపించి ఉన్నవాడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, సర్వాంతర్యామి, ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా నివసించేవాడు గా వర్ణిస్తారు. 1. మన హృదయంలోనే ఆయన ఉంటాడు. శాస్త్రాలు చెబుతాయి, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అంటే భగవంతుడు ప్రతి జీవిలో హృదయంలో నివసిస్తాడు. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. 2. మన మనస్సు, ఆలోచనలు, నియమాలు అన్నీ ఆయన్ను చేరతాయి. మన ఆలోచనలు కూడా భగవంతుడికి కనిపిస్తాయి. మనం చేయదలచిన పని కూడా ఆయనకు ముందే తెలుస్తుంది. 3. ఆయన దృష్టి ప్రేమతో కూడినదైన సాక్షిగా ఉంటుంది. అతను న్యాయంగా చూస్తాడు, కానీ ప్రేమతో. మన తప్పులపై శిక్షించేందుకే కాకుండా మారే మార్గాన్ని చూపేందుకే కూడా చూస్తుంటాడు. 4. దేవుని చూపు మనకు దీవెనగా ఉంటుంది. మనపై భగవంతుడి కరుణా చూపు ఉంటే అది రక్షణ, బలము, మార్గదర్శకత్వం, దయ, శాంతి వంటివన్నీ ఇస్తుంది. మన జీవితంలో ప్రతి క్షణం భగవంతుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మన ప్రవర్తన, మన ఆలోచనలు ఆయనకు స్పష్టంగా తెలుస్తాయి. కనుక నిజాయితీగా, మంచిగా, భయభక్తులతో జీవించాలి. ఎందుకంటే దేవుడి చూపు ఎప్పుడూ మనపై ఉంది. అది శిక్ష కాదు, రక్షణ దృష్టి. ఇది భగవంతుడు మనల్ని ప్రతి క్షణం ఎలా చూస్తాడో తెలుగులో వివరణ. మరొక ఆధ్యాత్మిక అంశం కావాలంటే చెప్పండి.